ప్రపంచ పురాణాల్లోనే అత్యంత శక్తివంతమైన దేవతల్లో ఒకరు కాళికాదేవి. కాని ఆమెను ఎంత శక్తివంతురాలిగా చూస్తారో అంతకంటే ఎక్కువగా అపార్థం చేసుకుంటారు. సరే, ఈరోజు మనం ఆమె ఉగ్రరూపం వెనక ఉన్న అసలైన అర్థమేంటో తెలుసుకుందాం. ఈ రూపాన్ని చూడగానే మనకు మొదట కలిగే భావన భయం. ఇంత భయంకరమైన స్వరూపం ఏంటి అనిపిస్తుంది. అసలు ఆమె కేవలం వినాశనాన్ని సృష్టించే దేవత, లేక ఈ రూపం వెనుక మనకు తెలియని లోతైన అర్థమేదైనా ఉందా? ఈ ప్రశ్నతోనే మనం ఈరోజు మనం కాళికాదేవిని పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆమె భయంకరమైన స్వరూపం గురించి, ఆ తర్వాత ఆమె చేసే ప్రళయ తాండవం, రాక్షస సంహారం గురించి చూద్దాం. అటుపై ఆమె చేతిలో ఉన్న దివ్య చిహ్నాల వెనుక ఉన్న అసలు రహస్యం, ఆమెలోని మాతృమూర్తి రక్షణ గురించి కూడా తెలుసుకుందాం. సరే, మొదటి విభాగానికి వచ్చేద్దాం. ఆమె స్వరూపం ఎలా ఉంటుంది, దాని వెనుక ఉన్న సంకేతాలేంటి, వాటిని ఇప్పుడు చూద్దాం. మహాకాళి, ఈ పేరులోనే ఆమె ఉద్దేశం స్పష్టంగా తెలుస్తుంది. లోకంలో దుష్టశక్తులు పెరిగిపోయినప్పుడు ధర్మాన్ని నిలబెట్టడం కోసం అమ్మవారు ఎత్తిన అత్యంత శక్తివంతమైన భయానక రూపమే మహాకాళి. ఆమె రూపాన్ని వర్ణించడం కూడా అంత సులభం కాదు. శరీరం అమావాస్య రాత్రి చీకటిలా నల్లగా ఉంటుంది. కళ్ళేమో అగ్నిఘోడాల్లా మండుతుంటాయి. మెడలో నరికిన తలలతో చేసిన దండ ఉంటుంది. దాన్ని ముండమాల అంటారు. ఇక నడుముకు నరికిన చేతులతో చేసిన వస్త్రాన్ని ధరించి చేతిలో ఖడ్గం, త్రిశూలం లాంటి భయంకరమైన ఆయుధాలు పట్టుకునుంటుంది. మనం ఇప్పటిదాకా చెప్పుకున్న వర్ణనలన్నీ ఇలా కళారూపాల్లో ప్రాణం పోసుకుంటాయి. ఆ నల్లని శరీరం, పుర్రల దండ, భయంకరమైన చూపు, ఇవన్నీ కలిసి ఆమె శక్తివంతమైన రూపాన్ని మన కళ్ల ముందు ఆవిష్కరిస్తాయి. సరే, ఎంత భయంకరమైన స్వరూపం యుద్ధభూమిలోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇప్పుడు దాని గురించే చూద్దాం. అంటే ఆలోచించండి, ఆమె ఇంకా ఒక్క ఆయుధం కూడా ఉపయోగించలేదు. కేవలం యుద్ధభూమిలోకి వచ్చి ఒక్కసారి గర్జించింది అంతే. ఆ శబ్దానికే దిక్కులు బద్దలయ్యాయట. రాక్షస సైన్యంలో సగం మంది భయంతోనే చచ్చిపోయారట. అది ఆమె శక్తి అంటే. ఇక్కడే రక్తబీజుడి కథ వస్తుంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చూడండి, రక్తబీజుడు అనే రాక్షసుడికి ఒక విచిత్రమైన వరముంది. అతని రక్తం చుక్క నేలమీద పడిందంటే చాలు, అక్కడ్నించి మరో రాక్షసుడు పుట్టుకొస్తాడు. ఇంక వాణ్ణి ఓడించడం అసాధ్యం కదా. కాని కాళికాదేవి ఏం చేసిందో తెలుసా? తన భారీ నాలుకను చాచి ఆ రక్తం చుక్క భూమిమీద పడకముందే తాగేసింది. అది ఆమె తెలివి, శక్తి అంటే. ఆ ఒక్క చర్యతో ఆ రాక్షస పరంపరకే ముగింపు పలికింది. ఈ చిత్రం ఆమె పాత్రను అద్భుతంగా చూపిస్తుంది. ఆమె కేవలం ఒక విగ్రహం కాదు, యుద్ధభూమిలో దుష్టశక్తులను నాశనం చేసే ఒక ప్రచండమైన సుడిగాలి లాంటిది. అయితే ఆమె చేసే యుద్ధాలు ఏవో యాదృచ్ఛికంగా చేసేవి కావు. వాటి వెనుక ఒక స్పష్టమైన, కీలకమైన ఉద్దేశముంది. అదేంటంటే విశ్వంలో ధర్మాన్ని నిలబెట్టడం. మహిషాసుర మర్ధినిగా ఆమె అవతారం మనందరికీ తెలిసిందే. మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించి సింహాసనంపై కూర్చున్న ఈ రూపం చెడుపై మంచి సాధించిన అంతిమ విజయానికి ప్రతీక. అధర్మంపై ధర్మం గెలిచిందనడానికి నిలువెత్తు నిదర్శనం. సరే, ఇప్పటిదాకా ఆమె రూపాన్ని, ఆమె చర్యలను చూశాం. కాని ఈ భయంకర రూపంలో ఉన్న ప్రతి అంశం వెనుక ఒక అర్థం ఉంది. కనిపించేదానికంటే ఎంతో లోతైన అర్థం. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆమె శరీర వర్ణాన్ని కొంతమంది నల్లగా చిత్రీకరిస్తే మరికొంతమంది నీలంగా చూపిస్తారు. ఈ రెండు రంగులు అనంతమైన విశ్వానికి, అలాగే అంతంలేని కాలానికి ప్రతీకలు. అంటే ఆమె విశ్వమంతటా వ్యాపించి ఉందని అర్థం. ఆమె చేతిలో ఉన్న ఆయుధాలు, భంగిమలు చూడ్డానికి భయంగా ఉన్నా వాటి వెనుక ఉన్న అసలు అర్థం వేరు. ఆ ఖడ్గం మనలో ఉన్న అజ్ఞానాన్ని, అహంకారాన్ని నరికివేస్తుంది. ఆమె చేతిలో ఉన్న నరికిన తల అహంకారం నశించిపోయిందనడానికి గుర్తు. ఇక అభయహస్తం భక్తులకు జ్ఞానాన్ని, అంతిమంగా మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇప్పుడు మనం చాలా కీలకమైన విషయానికి వచ్చాం. ఇప్పటి వరకు మనం చూసినా, తెలుసుకున్న వాటన్నిటినీ ఇది పూర్తిగా ఒక కొత్త కోణంలో చూపిస్తుంది. అంటే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. కాళికాదేవికి రెండు రూపాలున్నాయి. ఒకే దేవత, కానీ రెండు భిన్నమైన స్వభావాలు. దుష్టులకి, రాక్షసులకి ఆమె ఒక భయంకరమైన వినాశకర శక్తి, మృత్యువుకు ప్రతిరూపం. కాని అదే దేవత తన భక్తుల పాలిట శాంతమూర్తి, వాళ్లని కాపాడే తల్లి, మోక్షాన్ని, జ్ఞానాన్ని ఇచ్చే అమ్మ.
కాబట్టి ఆ భయంకరమైన రూపం వెనుక తనను నమ్మిన వారిని కంటికి రెప్పలా కాపాడే కరుణామయీ ప్రేమగల తల్లి ఉంది. ఆమె ఉగ్రత అంతా అధర్మం మీదనే, తన భక్తుల మీద కాదు. ఈ ఒక్క వాక్యం చాలు ఆమె స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి. పైకి ఆమె రూపం ఉగ్రంగా కనిపించవచ్చు, కాని ఆమె హృదయం వెన్నలాంటిది. తన బిడ్డల కోసం ఎంతటి కఠిన రూపాన్నైనా దాల్చే తల్లిలాంటిది. ఒక్కసారి మనం తెలుసుకున్న ముఖ్యమైన విషయాల్ని గుర్తుచేసుకుందాం. కాళికాదేవి ఉగ్రరూపం కేవలం చెడును నాశనం చేయడానికే. ఆమె వినాశకర శక్తి ఎప్పుడూ ధర్మాన్ని కాపాడటానికే. ఆమె రూపంలోని ప్రతి అంశం వెనుక ఒక లోతైన అర్థముంది. ముఖ్యంగా శత్రువులకు ఆమె ఎంత భయంకరమో, భక్తులకు అంత ప్రేమగల తల్లి. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. పైకి ఉగ్రంగా, తీవ్రంగా కనిపిస్తూ లోపల అపారమైన ప్రేమను, రక్షణలు దాచుకున్న తత్వం మన చుట్టూ ఉన్న ప్రకృతిలో కాని, లేదా మనలో మనకే కాని ఎక్కడైనా కనిపిస్తుందా? ఒక్కసారి ఆలోచించండి.